మేడం ప్రధానంగా మీ సమస్య ఏంటి మేడం, మీ డిమాండ్స్ ఏంటి? మావి యాక్చువల్గా 3 మెయిన్ డిమాండ్స్ అండి. ఒకటి వచ్చి స్టైపెండ్లను చేంజ్ చేయాలి, అంటే కొంచెం పెంచాలి, ఇంక్రిమెంట్ అనేది ఇవ్వాలి. సెకండ్ది వచ్చి మోర్ దెన్ ఎన్ఎంసీ రిక్వైర్డ్ నార్మ్స్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎంఎస్సీ పిహెచ్డీస్. థర్డ్ది ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ ఇంక్రిమెంట్ టు 65 years, విచ్ వీఆర్ అగెయిన్స్ట్. ఎందుకంటే ఫస్ట్ది స్టైపెండ్లను పెంచడం అనేది మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు మేము యాజ్ పర్ జియో 15% అడుగుతున్నామండి, కానీ వాళ్ళు 3% అంటున్నారు. 3% అంటే మాకు వచ్చేది నెలవారీ పెంచేది 1800 మాత్రమే. మాకు ఇక్కడ నుంచి మీటింగ్స్ వీటికే అవుతుంది 1800 అనేది. ఒక గ్రూప్ ఆఫ్ 5 పీపుల్ని పెట్టుకున్నా సరే, ఒక క్యాబ్ మాట్లాడుకున్నా వెళ్ళి రావడానికే అవుతుంది, ఒక్కసారికే అయిపోతుంది అది. ఇప్పుడు ఉన్న ఇన్ఫ్లేషన్ రేట్లో మేము ఫస్ట్ 30% అడిగాము, కానీ వాళ్ళు 15% యాజ్ పర్ జియో ఇవ్వండి సార్, మాకు అదైనా సరిపోతుంది అని అడిగాము. అయినా కూడా వాళ్ళు 3% అంటున్నారు. అది మాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా 25 మినిమం 25 to 30 years, కొంతమంది 45 years కూడా ఉంటున్నారు. అది ఇప్పుడు చూస్తే ఇంజనీర్స్ వీళ్ళు కూడా ఇంత తక్కువ సంపాదించట్లేదు. మేము మార్నింగ్ 8కి వస్తారు చాలామంది, 36 hours 48 hours కూడా చేస్తూ ఉంటారు బేస్డ్ ఆన్ పేషెంట్ కేర్. ఓపీ కూడా 9 to 4 ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు, ఇంత వర్క్ చేస్తున్నప్పుడు కనీసం వితౌట్ బేసిక్ ఎమ్యూనిటీస్ మేము కొంచెం చాలా గవర్నమెంట్ కాలేజెస్ మంచి ర్యాంకింగ్కి వీఆర్ ప్రొవైడింగ్ ద బెస్ట్ కేర్ యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్. ఇప్పుడు ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు, ఇట్లా ఇది చేయడం చాలా తప్పు. మీకు ఇప్పుడు బీయింగ్ ప్రభుత్వంతో మాట్లాడడం, చర్చలు జరపడం జరిగిందండి. మేము చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. ఇది ఒక్కసారి నిన్న మాట్లాడి ఇవాళ చేసింది కాదు. మా సీనియర్ ప్యానెల్ కూడా చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చింది. మేము ప్యానెల్ టేక్ ఓవర్ చేసుకున్నా కూడా మేము మినిమం 3-4 times అయితే చాలాసార్లు జరిగింది ఈ మీటింగ్ అనేది. అప్పటికి చర్చలు జరుగుతూ వర్బల్గా అయితే పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. మేము రిటర్న్ అష్యూరెన్స్ అడిగాము, అది జరగలేదు. మళ్ళీ మేము మీటింగ్లో అంటే 3% అని అంటున్నారు. అది మిగతా రాష్ట్రాలు ఆల్మోస్ట్ 24 states మనకంటే చాలా ఎక్కువ స్టైపెండ్ ఉంటుందండి. ఈవెన్ అండర్ డెవలప్డ్ స్టేట్స్ లైక్ బీహార్, వాటికి కూడా చాలా ఎక్కువ స్టైపెండ్ ఉంటుంది. ఆంధ్రాలో చేస్తున్నాము మేము అందుకనే సార్ మాకు అంత కూడా వద్దు, మాకు కొంచెం మినిమల్ అమౌంట్, నామినల్ అమౌంటే చేయండి, మమ్మల్ని కన్సిడర్ చేయండి అని అడిగాము. అయినా కూడా వాళ్ళు అది సఫలం కాలేదు. ఆ బాధతోనే మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము. మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏం ఆపట్లేదు, మేము నైట్ డ్యూటీలు ఆపట్లేదు, మేము ఇన్ని ఖచ్చితంగా చేస్తున్నాము. ద హాస్పిటల్ ఈజ్ రన్నింగ్ స్టిల్. అది విత్ ద బెస్ట్ కేర్ ఆఫ్ ద పేషెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. తరచుగా ఎక్కువ హెల్త్ మినిస్టర్ గారు మీ హాస్పిటల్కి వస్తున్నారు కదా, అప్పుడు దానికి సంబంధించి మీ సమస్యగా ఆయనతో మాట్లాడటం జరిగిందా? జరిగింది. నో కామెంట్స్ కదా. ఏంటి ఏమన్నారండి? హెల్త్ మినిస్టర్ వస్తారు కదా, మీరు అందరూ మాట్లాడారు. అంటే హెల్త్ మినిస్టర్ గారు తరచూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తూ ఉన్నారు కదా, ఆ సందర్భంలో మీ యూనిట్కి సంబంధించి మీ ప్రాబ్లమ్స్ చెప్పినా ఆయనతో డిస్కషన్ చేయడం జరిగిందా మీ సమస్యల గురించి? అంటే హాస్పిటల్ అంటే ఆయన ప్రొఫెషన్ని చేసుకుంటున్నారు కదండి, అలాంటప్పుడు అడగడం సమంజసం కాదు. అందుకని అప్పుడు అడగలేదు. మేము పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడాము. మీ డిమాండ్స్ ఏంటి మేడం? మాకు స్టైపెండ్ని ఇంక్రిమెంట్ అని అడుగుతున్నాము. ఇంకోటి కరెక్ట్గా ఎన్ఎంసీ నార్మ్స్ ప్రకారం ఎంఎస్సీ రిక్రూట్మెంట్ చేయమని అడుగుతున్నాం. ఇంకోటి రిటైర్మెంట్ ఏజ్ పెంచొద్దని అడుగుతున్నాము. ప్రభుత్వం చర్చలు జరిపారు కదా, ఏమైందండి? నిన్న జరిగిన దాంట్లో ముందు మీటింగ్లో ఎంత 3% అన్నారు కదా, అంతే అయింది. సో అందుకనే మేము మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. బట్ మాకు పేషెంట్ కేర్ ఎఫెక్ట్ అవ్వకూడదు, అందుకని హంగర్ స్ట్రైక్ మా ఓన్గా మేమే చేసుకుంటున్నాము. ఇంకా మా డాక్టర్స్ మీద హంగర్ స్ట్రైక్ చేసుకుంటున్నాము. ఈ 2 రోజులు అది చేద్దామని ప్లాన్ చేసుకున్నాం అంతే. ఎప్పటివరకు చేస్తారు ఈ స్ట్రైక్ అనేది? ఈ 2 రోజులు మేము ఇది చేస్తున్నాము. ఇంకా మీటింగ్స్ అయ్యి అలాంటివి ఏమీ అవ్వకపోతే ఇంకా తర్వాత ర్యాలీస్ అలా ఉంటుంది, కానీ పేషెంట్ కేర్ మీద ఎక్కువ వెళ్ళకూడదనే చూసుకుంటున్నాం మ్యాక్సిమం.